అందులో పెద్ద ఎత్తున ఇళ్ల కోసం రేషన్ కార్డు కోసం అప్లికేషన్ వచ్చినటువంటి విషయం కూడా మీకు తెలుసు. వచ్చినటువంటి ఈ లక్షలాది అప్లికేషన్స్ని క్రోడీకరించి వాటన్నిటినీ పూర్తి చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అందులో భాగంగా జనవరి 26 నాడు అత్యంత పరమ పవిత్రమైనటువంటి ప్రజాస్వామ్య భారతదేశానికి భారత రాజ్యాంగాన్ని అమలు తెచ్చుకున్నటువంటి రోజు. అటువంటి పవిత్రమైనటువంటి రోజు రాష్ట్ర ప్రజలకి అంకితమై వారి అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాలను అమలు చేయాలని, లాంఛనంగా ప్రారంభించాలని గతంలో కేబినెట్ నిర్ణయం చేసి దాన్ని ప్రారంభించడం కోసం రేపు రాష్ట్ర వ్యాప్తంగా చెప్పిన మాట ప్రకారం, ఇచ్చిన వాగ్దానం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా లాంఛనంగా ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఆ గ్రామంలో పూర్తిగా శాచురేషన్ పద్ధతిలో ఈ 4 పథకాలని రేపు పూర్తి చేయబోతా ఉన్నాం. ఈ చేసే కార్యక్రమం రేపు మొదలుపెట్టి వచ్చినటువంటి అప్లికేషన్లు అన్నింటినీ కూడా క్రోడీకరించి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళ అప్లికేషన్స్ అన్నీ కూడా ఎంట్రీ చేసుకొని, ఎంట్రీ అయిన తర్వాత ఎలిజిబిలిటీ వాళ్ళ క్రైటీరియా అంతా కూడా చూసుకొని అర్హత కలిగిన ప్రతి చివరి వ్యక్తి వరకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, ఈ ప్రక్రియలో ఏ ఒక్కళ్ళు కూడా మిగిలిపోరు. ఉదాహరణకి రైతు భరోసా సంబంధించి వ్యవసాయ యోగ్యమైనటువంటి ప్రతి ఎకరానికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రకటించాం. దాంట్లో ముందుకు పోతాం. అట్లాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి భూమి లేని వ్యవసాయ కూలీలు ఈజీఎస్ మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో రిజిస్టర్ చేసుకొని కనీసం 20 రోజులు పని దినాలు సంవత్సరంలో పనిచేసినటువంటి వాళ్ళందరికీ ఇవ్వబోతా ఉన్నాం. ఇది ఒక పెద్ద ఉదాత్తమైనటువంటి కార్యక్రమం. ఇంత ఉన్నతమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మీ అందరి ముందు సంతోషంగా ప్రకటించడానికి ప్రత్యేకంగా ఈ ప్రత్యేక పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈ ఆనందాన్ని రాష్ట్ర ప్రజలందరితో కూడా పంచుకోవాలని, ఇందిరమ్మ రాజ్యంగా, సంక్షేమ రాజ్యంగా, ప్రజాప్రభుత్వంగా మేమంతా భావించి ముందుకు పోతా ఉన్నాం. దయచేసి దీన్ని విరివిగా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలందరికీ చేరే విధంగా మీరు ప్రచురించవలసిందిగా, ప్రజలకు చూపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీడియా మిత్రులు నమస్కారం. గౌరవనీయులు రాష్ట్ర